ఏంటి ఆన్సర్ పేపర్ కాపీ కూడా చూస్తున్నావా? లేదు, నాకు డౌట్ గా ఉంది. ఇవ్వు. ముందు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు, తర్వాత పేపర్ నీకే ఇస్తాను, తర్వాత నువ్వే కన్ఫర్మ్ చేసుకో. నాకు నచ్చిన కలర్ తనకెలా తెలుసు? సరే ఓకే, తర్వాత క్వశ్చన్ అడగమంటారా? దీనికైనా సరిగా సమాధానం చెప్పు. ఖచ్చితంగా ఇప్పుడు ఇరుక్కుంటుంది చూడు. తర్వాత క్వశ్చన్, ఇది కొంచెం కష్టమైన క్వశ్చనే, ఎవరు చెప్తారో చూద్దాం. రవికి నచ్చిన అమ్మాయి ఎవరు? రవి ఎలాగో మన పేరు రాయడు, బంగారు పేరు రాసే ఛాన్సే లేదు. రవి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా, తన పేరు రాసుండే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే తన గురించి చాలా మాట్లాడాడు. నేను చెప్తా స్టెల్లా. అయ్యో, స్టెల్లానా? ఎలా చెప్తున్నావు? రవికి తెలుసు, రవికి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఆన్సర్ కరెక్టే కదా? ఆ పేరే కదా రాసుంటుంది. లేదు. లేదా? నువ్వు ఎంత అరిచి అడిగినా ఇందులో లేదు. బంగారు మేడం, మీరు చెప్పండి. ఇంకెవరు? మన జాన్సమ్మనే. కరెక్ట్. ఈ ప్రపంచంలోనే ఆయనకి ఆయన అమ్మ కంటే, తోడగొట్టిన చెల్లి కంటే బాగా నచ్చిన అమ్మాయి అంటే అది జాన్సమ్మనే. ఆయన జాన్సమ్మ తర్వాతనే ఎవరినైనా కన్సిడర్ చేస్తారు. జాన్సమ్మ కోసం రవి సార్ ఏమైనా చేస్తారు. బంగారి, కరెక్ట్గా చెప్పావు. నాకు డౌట్, ఈ ఆన్సర్స్ అని ఎలా కరెక్ట్గా చెప్తున్నావు? క్వశ్చన్ పేపర్ వెనకాల నుంచి ఏమైనా కనిపిస్తుందా ఏంటి? తర్వాత క్వశ్చన్ ఏంటి కేడి? అడుగుతున్నాను. ఇది కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్. రవికి అతిపెద్ద భయం అంటే ఏంటి? స్పైడర్. నా సహనాన్ని పరీక్షిస్తుంది. రవికి సింహాన్ని పులి చూసినా భయం వెయ్యదు, స్పైడర్ని చూస్తేనే చాలా భయపడిపోతాడు. బంగారి, నువ్వు చెప్పు. ఆయనకి చిన్న వయసు నుండి ఉన్న ఒకే ఒక్క భయం, అది ప్రేమ మాత్రమే. పక్క వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవడం భయం, పక్క వాళ్ళు ఆయన మీద ప్రేమ చూపించిన భయం. దానికి చాలా సింపుల్ రీజన్ ఏంటంటే, అది ఆయన మీద ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, లేదా వాళ్ళకేమైనా అవుతుందేమో. అలా అయితే అది మనం తట్టుకోగలమా అనే అనుమానమే భయానికి కారణం.